నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు గుడ్డిగా అనుసరించడం మంచిది కాదు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యులను వెంటబెట్టుకుని ఎటో బయలుదేరాడు. దారిలో శిష్యులకు చేపలతో నిండిన ఒక కొలను కనిపించింది. గురువు ఆగి చేపతో సహా ఆ నీళ్లను నోటి నిండా తీసుకున్నాడు. అలా కొన్ని దోసిళ్ళు తీసుకున్నాడు. శిష్యులు కూడా తమ గురువు చేసినట్లు చేశారు. కానీ గురువు ఏమీ అనకుండా ముందుకెళ్ళిపోయాడు. అలా వెళ్తూ ఉండగా మరో చెరువును చేరుకున్నారు. అయితే అందులో చేపలు లేవు. అప్పుడు గురువుగారు చెరువు ఒడ్డున నిలబడి తాను మింగిన చేపల్ని ఒక్కొక్కటి బయటకు తీసి చెరువులో వేయడం మొదలుపెట్టాడు. శిష్యులు ఇది చూశారు. వారు అలా చేయడానికి ప్రయత్నించారు. చాలా ప్రయత్నాల తర్వాత కేవలం చనిపోయిన చేపల్ని బయటికి తీసుకురాగలిగారు. అప్పుడు గురువు ఇలా అన్నాడు, ఓరి బుద్ధిహీనులారా, కడుపులో చేపల్ని సజీవంగా ఉంచడం చేత కాలేదా? అలాంటప్పుడు నన్ను ఎందుకు అనుసరించారు? అందుకే అన్నారు, దేనిని కూడా గుడ్డిగా అనుసరించరాదు అని. సమాప్తం.